కామాక్షి మనం ఇలా రిక్షాలో సినిమాకి వెళ్ళి ఎంత కాలం అయిందో ఎప్పుడో పెళ్ళైన కొత్తలో వెళ్ళాం ధర్మదాతకి కాదండి ప్రాణదాతకి వెళ్ళాం లేదు ధర్మదాతకి ప్రాణదాతే ధర్మదాత ప్రాణదాత అంటే లేదు ధర్మదాత అన్నదాత ఏంటుంది సార్ నన్ను కాస్త పీస్ఫుల్ గా రిక్షా తొక్కనివ్వండి ఏ రిక్షా అబ్బాయి ఒక్క నిమిషం రిక్షా ఆపు ఎందుకు కామాక్షి ఇక్కడ ఆపావు ఏదైనా దేవాలయం కనిపిందా ఏంటి అక్కడ చూడండి కూరగాయలు ఎంత నవనవలాడుతున్నాయో ఓ 20 రూపాయలు ఇవ్వండి తొందరగా రా అలాగే ఎవడు త్వరగా వచ్చేయ్ ఇళ్ళో కాట బీడీలు అడుగుతాను రిక్షా చూస్తాడు ఆ టవల్ తీసి పైన వేసుకో వస్తావా అలంకార టాకీస్కి ఒక్కడే 3 రూపాయలు నేనా అలంకార టాకీస్ కా 3 రూపాయలా ఓర్ని ఎందుకయ్యా అలా ఏడుస్తావు సరే 4 రూపాయలు ఇస్తాను కొని దుప్పదగా ఎక్కడికి ఎక్కడికా మంగళ షాప్కి వెళ్ళి నా ఫేస్ ఒకసారి అద్దంలో చూసుకుందామని నేను రిక్షా పిల్లల్లా కనబడుతున్నానయ్యా మొన్న ఒక రోజు లారీ పక్కన నిలబడితే నీలాంటి ఏదో ఒకటి వచ్చి ఏమండి డ్రైవర్ గారు అగ్గిపుల్లుంటే ఇస్తానని అడిగాడు నా బతుకంటే ఎలా అయిపోయింది కామాక్షి ఎక్కడ తెచ్చావే రా అంటే మీరు సారీ సార్ క్షమించండి వస్తాను సార్ ఏమండి ప్లాస్టిక్ బుట్ట కొన్నాను వాడికి 20 రూపాయలు ఇవ్వండి ఓహో ఇదిగోరా ప్లాస్టిక్ బకెట్ కొన్నాను వీడికో 50 రూపాయలు ఇవ్వండి అలాగే ఇదిగో వాషింగ్ పౌడర్ చీపురు కట్లు కొన్నాను వీడికో 30 రూపాయలు ఇవ్వండి అరే రిక్షా వెనక్కి చెప్పు ఇంటికి వెళ్ళిపోదాం అయ్యా సినిమాకి వెళ్ళొద్దు వెళ్దాం ఇలా రోడ్డు మీద కనపడని కొనుక్కుంటూ వెళ్తే సర్దిరోజు నాటికి వెళ్తాం మళ్ళీ జీవితంలో నిన్ను సినిమాకి తీసుకెళ్తే చెప్పు తీసుకొని కొట్టు చెప్పంటే గుర్తొచ్చిందండి చెప్పు తెగిపోయింది కుట్టించుకుని వచ్చేస్తాను ఒక్క నిమిషం ఉండండి సామాన్లు అంతా జాగ్రత్త పెట్టుకోండి వచ్చేస్తా సామాన్లన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలా నువ్వు ఇప్పుడే వచ్చేస్తావా నా బతుకంటే ఎలా అయిపోయింది నేను ఇప్పుడే వచ్చేస్తానంటే ఇక్కడ ఉండండి అంటాడా వాడు వచ్చి అలంకార టాకీస్కి 3 రూపాయలు అంటే అంటాడా ఇప్పుడు ఎన్ని పెట్టుకుంటే ఎవడొస్తాడు ఎక్కడికి రమ్మంటాడు అబ్బా ఆ గుంపులో అమ్మాయిని చూసావరా అచ్చో రేఖలా లేదు రేఖ దాని జుట్టు చూసావా పూరి పాకలా ఉంది నువ్వు నీ టేస్ట్ అరే అన్న అటు చూసావా అచ్చ ఇంద్రజల లేదు ఇంద్రజెవర్రా నా కళల రాణి జగదేక వీరుడు అతిలోక సుందరి శ్రీదేవి నాకు వీళ్ళెవరు నచ్చలేదురా నీకు నచ్చే అమ్మాయి ఈ జన్మకు దొరకదురా అడు చూడండిరా షీఈస్ ద టైప్ ఆఫ్ గర్ల్ ఐ నీడ్ చాలా బాగుందిరా కానీ చూడటానికి గుప్పింటి బిడ్డలా ఉంది మన సైబాల్ దురద మోడల్ గుప్పుకుంటుందంటావా బ్యూటిఫుల్ ఆ ఫిగర్ నేను సెట్ చేసుకున్నానా నేను చూస్తే బస్ స్టాండ్ లో జేబులు కొట్టేవాడు అనుకుంటుంది ఆగరా నేను వెళ్ళి సెటప్ చేస్తాను రేయ్ మీరు ఇక్కడే ఉండండి ఇదిగో ఏమిటది దురద గుంటాకు దీన్ని నువ్వు తీసుకెళ్లి ఆ అమ్మాయికి తాకిస్తావు ఆ అమ్మాయి గోక్కుంటూ ఉంటుంది మన ఆనంద్ గారు స్టిల్ తీస్తాడు అమ్మాయి అలాంటి ప్రమాదం నీకు రాదు నేను వెళ్ళి ఆ అమ్మాయిని మాటల్లో పెడతా డోంట్ వరీ ప్రొసీడ్ హలో మీరు అచ్చం మాధురి దీక్షిత్రా ఉన్నారు కాదా అయితే మాధురి దీక్షిత్ పక్కింటి వాళ్ళు ఉంటారు చూడండి మీరు అందమైన పోర్టబుల్ టీవీలా ఉన్నారు ఒక్క మాటలో చెప్పాలంటే మీరు హ్యాండ్ బ్యాగేజ్ లాంటి వారు చూసారా ఎలా తప్పించుకున్నాను మహాభారతంలో అర్జునుడు కూడా అంతే ద్రోణుడు బాణాలు వేసేటప్పుడు అర్జునుడు ఎలాగే తప్పించుకునేవాడు ఏమిటో ఆడపిల్లను చూస్తే నాకు పూర్వజన్మ గుర్తొస్తూ కొట్టకూడదు ఎస్ నా పేరు సుధాకర్ మెడికల్ రిప్రజెంటేటివ్ వర్కింగ్ గ్లాక్సో కంపెనీ పగ తీరా ఛాన్స్ దొరికింది కదా అని వీళ్ళంతా నొక్కకు వీరే నేను చెప్పింది సోమయాజులు గారు. నమస్కారం అండి. అయ్యా వసంతలక్ష్మి గారని తెలుసులేరా. ఇలా రామ్మా. ఏమిటి జబ్బు? అమ్మాయి గారు వచ్చింది మందుల కోసం కాదండి, తమతో మాట్లాడదామని. అలాగా, ఒక్క క్షణం అమ్మా. ఏమిటి నాయనా, ఏమైంది? గంగాళంలో కూర్చోబెట్టి సలసలా కాగే నీళ్లు పోయమన్నారుగా. అవును. ఆ కాగే నీళ్లు చూసి స్పృహ పడిపోయాడండి. అయితే కనకనమండే కట్టెపేడు ఒకటి బట్టరా నాయన. అలాగేనండి.
చాలా బాగుందిరా. వీడి నోరు తెరిచి ఈ మండుతున్న కట్టి వీడి నోట్లో పెట్టండి. అయ్య బాబాయ్, మండుతున్న కట్టే నోట్లో పెడతారా? ఇది నోరా? పెళ్లి వాళ్ళ ఇంట్లో గాడిపోయా. దీనికంటే ఆ కాగే నీళ్ళ గంగాలంలో కూర్చోవడమే నయం. అయ్య బాబాయ్. వైద్యం కష్టంగా ఉందని అనారోగ్యాన్ని పెంచి పోషించుకుంటావా? ఆడెవడో మూర్ఖుడండి. ఆడ కూతుర్ని కూడా చూడకుండా బయటికి గంటేసి మరి తలిపేసేసాడు. హైదరాబాద్ అమ్మాయిని, ఇంత సెక్సీ గర్ల్ ని ఏదో పాపం లేని సారీ చెప్తే కొంచెం కూడా తిప్పారొట్ట. పెద్ద పోజు. ఈసారి కనపడి నేను అస్సలు మాట్లాడు. కమీనా పోలీసు కనపడితే అస్సలు మాట్లాడు. మాకైతే అలా అనిపించట్లేదు. ఏదో ఉంది. ఒళ్ళంతా మండిపోతుంది. మళ్ళీ కనపడితేనా చచ్చిన మొహం కూడా చూడు. ఎవరు నువ్వు? నాకేం తెలీదు. రవికి ఇలాంటివన్నీ ఉన్నాయా? సైరా హితులారా, సన్నిహితులారా, ఫ్రెండ్స్, ఈ సాయంత్రపు సీమంతానికి. అరే సాయంత్రం సీమంతం కాబట్టి నువ్వు కూడా తెలుగు మాట్లాడుతున్నావు అంజద్ భాయ్. నా భారతదేశపు ప్రజలారా, మన కెప్టెన్ రవిజీ ఎంతో కష్టపడి బేగం సాహెబా సైరా బాను గారు తల్లి కాబోతున్న ఈ శుభ సందర్భంలో వారికి పుట్టబోయే బిడ్డకు ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలని ఆయురారోగ్యాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా పవిత్ర భారతదేశపు కళాకారుల తరఫున ఎక్ రంగీన్ మహఫిల్ నజరానా అంటే మా సినిమా వాళ్ళందరం విజయవాడ, వైజాగ్, నెల్లూరు, సింగపూర్ వెళ్ళి రికార్డింగ్ డాన్సులు చేసి వస్తుంటామే. అది స్టార్ మై. కార్డు పట్టుకొని ఎక్సర్సైజ్ చేస్తా ఉంటే వెనక ముందు చూసుకోకుండా తోసేస్తారా? కార్ స్టార్ట్ అవట్లేదు అనుకుని తోసాం. ఇంకా నయం మేము దూకపోతున్నాం అనుకోలేదు. మీకు స్టార్టింగ్ డబ్బులు వెళ్తే మిమ్మల్ని కూడా దోసేద్దాం కదా. తోస్తారా? నిన్ను చూస్తేనే ఎముడు చూసినట్టుగా ఉంది. ఒకసారి ఏమో టపాసుల కుట్లోకి దోశావు, ఇప్పుడేమో బంగారం లాంటి మా కారుని కోతులోకి దోశావు. 20 ఏళ్ల నుంచి మా దగ్గరే ఉంది బుజ్జిముండ. డొక్కులో కారుగా ఎంత బిల్డప్ ఉన్నాయి. కొత్త కారు అనుకుని కంగారడ్డం నిజమేరా? ఏ నీకు తోయడానికి కూడా కొత్త కారు కావాలా? కష్టపడి కొనుక్కుంటే తెలుస్తుందిరా, తోస్తే ఏం తెలుస్తుంది? ఎరా శ్రీ, నువ్వు వచ్చి నెలైనా నన్ను చూడాలనిపించలేదా? రావాలని అనుకున్నాను బావా, కానీ అది మీటింగ్ ఎందుకు అబద్ధాలు ఆడతావు? అంత కరెక్ట్గా ఎలా చెప్పారండి? నీ వాళ్ళకం చూస్తుంటే వీళ్ళని ఇక్కడే ఉంచుకునేలా ఉన్నావే. అవును, వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉంటారా? పైన గదిలో ఏర్పాట్లు చేయి, మనతో పాటే ఉంటారు. అలా చూస్తున్నామండి. లగేజ్ పట్టుకున్నాడు ఏంటి? మీ లగేజ్ కూడా మీరు మోసుకురా? మరి మీరు ఎందుకు? ఓహో, కొంచెం హెల్ప్ చేయండి మరి. పద్ధతిగా ఉంది. సన్నాసులు దొరికే సిల్క్ బట్టలేనని ఇందాక నుంచి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. అందుకే మీరెవరో? ఎస్పీ ఫ్రెండ్ ఎల్పీని ఆల్ ఇన్ వన్. ఏంటి ఆల్ ఇన్ వన్? ఎస్. ఈ మాట బయట ఎక్కడ అనకండి. ఏ ఇంట్లో ఉన్నది మీ ఇద్దరే కదా, అసహ్యంగా ఫీల్ అవుతారు. ఇదేనయ్యా మీ గది. కొంచెం మోడర్న్ గా ఉండొచ్చు, అడ్జస్ట్ అయిపోండి. ఇదేం గది? ఏడిచినట్టు ఉంది. టీవీ ఏది? హలో, పొద్దున్నే FTV, మధ్యాహ్నం MTV, మిడ్ నైట్ మలయాళం టీవీ. చూడండి నిద్రాటం మాకు. ఏ పాపం తెల్లారుజామున ఖాళీగా ఉంటున్నారు. నువ్వేనా అరేంజ్ చేస్తావా? ఇక్కడ అవేముండవు బాబు. కావాలంటే వివేకానందుడి ప్రవచనాలు, బాలమురళి కీర్తనలు, ఎస్పీ సాయి మహిమలు ఉంటాయి. MS సుబ్బలక్ష్మి కీర్తనలు ఏమి లేవా? ఐఎమ్ లేడీ, సో సారీ. ఇదిగో తీకొడతాయా? మరి గదిలో గాలి వెళ్తురు వెలుతురుకి ఫిలిప్స్, గాలికి ఉషా. ఖైతాన్. ఉషా ఇస్ లేడీ. మరి కిటికీలు ఉందెందుకు? ఆ ప్రశ్న నువ్వు అడగకూడదు. కిటికీలు ఉన్నది తెరుచుకోవడానికి, పరుపులు ఉన్నది పడుకోవడానికి, పడుకునేది కళ్ళగంటానికి. కళ్ళగనేది ప్రేమించడానికి. అది ఇంట్లో కుదరదు. ఈ ఇంట్లో కొన్ని కండిషన్లు ఉన్నాయి. 1 to 100. ఈ ఇంట్లో ఆడవాళ్ళకు సంబంధించింది ఏది ఉండకూడదు. కండిషన్స్ 100 పెట్టుకోండి, కానీ ఈ కిటికీ తలుపులు ఎందుకు తెరవకూడదు? ఏంట్రా గొడవ? వీళ్ళు కిటికీలు తెరిస్తేనే ఇక్కడ ఉంటారంట. ఏంటి బావా, గాలి కోసం కిటికీలు తెరవకూడదా? అవును, తెరవకూడదు. కావాలంటే కిందకి దిగి షిఫ్ట్ అవ్వండి. మైదానం, వీళ్ళ కిందకి దిగి షిఫ్ట్ చేయి. వద్దులే బావా, ఇక్కడే ఉంటాం. నేను చెప్పినట్టు విను, నువ్వేం చెప్పొద్దు. మైదానం, వీళ్ళ కిందకి షిఫ్ట్ చేయి. ఈయన చెప్పింది అలా ఏంటానికి రేడియో ఏంటి? కాదు, సూట్ కేస్ తీసుకో, కిందకి వెళ్దాం. మేము టంకు పెట్టి అనుకున్నాం. బాబా దెయ్యం.
దెయ్యం దగ్గరికి దెయ్యాలు ఎందుకు వస్తాయ్యా? మీరా? మీరేంటి ఈ టైంలో వచ్చారు? ఏం లేదు, ప్యారిస్ బై నైట్ లాగా పురుషోత్తం బై నైట్ ఎలా ఉంటుందో చూద్దామని రాత్రిప్పుడు వచ్చాను. అవును, నువ్వేంటి లంక అంత ఇల్లు ఇడిచిపెట్టి వాచ్మెన్ లా బయటేసా పక్క? మనం 4 years నుంచి అవుట్డోరే కదండి. 4 ఏళ్ళ నుంచి అవుట్డోరా? మరి ఇండోరు? నో క్వశ్చన్. అప్పుడే? మరి మీ ఆవిడ ఎక్కడ పడుకుంటుంది? లోపల. నువ్వు బయట. 4 ఏళ్ళ నుంచి బయటే ఉంటున్నావు? అవునండి. అదేంటిది? 4 20 80,000 లాస్. ఎవరికి? నాకా? ఎలా? మీ ఇంట్లో వంట పని ఎవరు చేస్తారు? వంట మనిషి. ఇంటి పని? పని మనిషి. మీ ఆవిడ? అది ఉత్త టీటీపీ. అంటే తినడం తిరగడం పాడుకోవడం. ఎన్ని పూటలు తింటది? డబల్ పనా కదండి, 3 పూటలు లైన్ చేస్తుంది. ఓహో, అంటే నీ భార్య నీ వంటకు గాని ఇంటికి గాని ఒంటికి గాని పనికి రాకుండా 4 సంవత్సరాల నుంచి రోజుకు 3 పూటలు చొప్పున తింటున్నదంటే 1,50,000 లాస్. అది ఎలాగండి బాబు? అదంతేరా పురుషోత్తం. ఒట్టిపోయిన ఆవుకి ఇంకా గడ్డి వేసి మేపేవాడిని ఏమంటారు? ఓరెర్రి పాప అంటారు. ఓరెర్రి పాప, నీకు పనికిరాని మనిషిని 4 ఏళ్ల నుంచి మేపుతున్నావంటే ఇప్పటికే 1,50,000 లాస్. నీ ఆవిడ ఇంకో 10 ఏళ్ళు బతుకుంటుందా? రేటు పెరుగుతాయి కాబట్టి 20 లక్షలు బొక్క. ఇప్పుడే కదా రా గుద్దావు? టెన్షన్ లో మీరే గుద్దారు సార్. ఓ నేనే గుద్దారా? సరే పో కూర్చోపో. ఇడియట్ అది. ఈ రోజు మీకు లంకా దహనం పాఠం చెప్పబోతున్నాడు. చాలా బాగుంటుంది పాఠం, వెరీ ఇంట్రెస్టింగ్. ఏ తల్లి, నేనే లేటు, నాకన్నా నువ్వు ఇంకా లేటా? ఎందుకైంది లేటు? సారీ సార్, క్యాంటీన్ లో కాస్త లేట్ అయింది. క్లాస్ కంటే క్యాంటీన్ ముఖ్యం కదా. వెళ్ళ కూర్చో. క్లాస్కి వస్తారో క్యాంటీన్కి వస్తారో అర్థం కాదు. ఈ లంకా దహనం పాఠంలో ముఖ్యంగా మనం ఎవడరా మళ్ళీ డిస్టర్బ్ చేసి ఇడియట్. ఓ సారీ సార్, నమస్కారం సార్. ఏంటి సార్? ఏంటి సార్? ఓహో అయ్యా సారీ, కాస్త గాలి ఆడిపోతుంటారు, అందుకని కొంచెం లూజ్ చేశారనమాట. ఓకేనా సార్? ఓకే ఓకే. పని లేదు పాట లేదు. ఈ లంకా దహనం అనే పాఠంలో ముఖ్యంగా ఏంటి అంత ఇంట్రెస్ట్ గా వింటున్నావు? మేము వింటున్నాం 5 సంవత్సరాలుగా. అదే ఆంజనేయుడు, అదే రాముడు, అదే సీత, ఇదే బల్ల, అదే ఫ్యాను, ఇదే నేను. విను. ఎగురుతూ వెళ్ళి రాముడిని కలుసుకున్నాడు అనమాట. రే ఏంటో నువ్వు చూస్తున్నావు? నేను కూడా గాల్లో ఎగురుతూ నా లవర్ దగ్గర చేరుకోవడానికి ట్రై చేస్తున్నాను సార్. ఏడ్చావులే, కూర్చో. ఆ విధంగా ఆంజనేయుడు అష్ట కష్టాలు పడి ఆ కాస్త కూడా పూర్తి చేయండి సార్. బెల్లు కొట్టిన తర్వాత అక్షరం కూడా చెప్పను, మళ్ళీ రేపే. వాళ్ళ ఫేస్ చూసావా? కాలిపేరు కాకరిపోతుందా? మాయా మాయా ఎక్కడా? ఇక్కడ మనకి టపాసులు అంటే దడ, తారాజం అంటే వణుకు. నువ్వు వేసేయి తారాజం నెంబర్ 1. ఫస్ట్ అది వెలిగించరా అల్లుడు. ఎరగత్తేస్తా. ఈ దెబ్బతో నువ్వు అవుటే. ఇదేట్రా రోజు చూస్తే నీలాగా ఉంది, ఎలిగిస్తే తుస్సుమంది. సేమ్ నీట్ అయిపోయా. అరొకో వినబడుద్ది. వెలిగించు, ఇంకో టపాసు వెలిగించు. వేస్తా, ఇంకోటి వేస్తా. అయిపోయావు. ఇది పుసిపుస్తేనా? అంటే మీ చెల్లెలు టైప్ అన్నమాట. పర్లేదు, ఇంకోటి వెలిగించు. వేస్తా. ఈ దెబ్బతో కాళ్ళని మొత్తం అదిరిపోయి ఆటం బాంబేస్తా. నువ్వు చాలు ముసుకా. ఇది చూస్తేనా? ఓల్డ్ స్టాక్ కదా, అందుకే పేర్లేదు నీ ఫేట్ లాగా. అసలు ఇది ఏ సంవత్సరంలో చూద్దాం ఉండు. ఓ 1946 బిఫోర్ ఇండిపెండెన్స్. ఇంకేం పేలుద్ది? మీ అమ్మ టైపు. ఈ అమ్మ కడుపు మాడ తీరిందా? నాకు మ్యూజిక్ అంటే ప్రాణం. పాట వినకపోతే నిద్ర పట్టదు. మీరు పాట వినాలంటే నేను పాడినా ఏంటి? ఏమిటి, నువ్వు పాటలు పాడతావా? ఏంటండి మరీ అంత తేలిక తీసేశారు? మా ఆశ్రమంలో ఫంక్షన్లు జరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు నా చేతే పాటలు పాడించేవారు. పాటలు పాడుతున్నప్పుడు ఒకటే చప్పట్లు కొట్టే కొద్దీ నేను పాడేదాన్ని. మరి ఇన్ని రోజులు నాకు ఎందుకు చెప్పలేదు డార్లింగ్? ఏదో ఒకటి వదులు.
తలుపులు ముయ్యండి. ఏ ఎవరిని వింటారనా? కాదండి, నా పాట మీరు తప్ప వీరు ఎవ్వరు వినకూడదు. నా పాట మీకే అంకితం. ఓ ఏం కొట్టేవి నచ్చలక వస్తానుండు. నీ పాట నాకే అంకితం. ఓకే ఏది పాడు. అబ్బా మీరు నా మొహం వంక చూడకండి, నాకు సిగ్గేస్తుంది. నీ మొహం చూడకుండా ఇంకేం చూడమంటావే? మీరు వెనక్కి తిరగండి. నా దగ్గర ఎందుకు సిగ్గు? మీరు వెనక్కి తిరుగుతాను నా పాడతాను. ఓకే 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 నా వీపు చూసి పాడు పాడు. ఆహా దేవుడా దేవుడా అమ్మా నాన్న లేని వాళ్ళం, కూడు నీళ్లు లేని వాళ్ళం, దేవుడా దేవుడా దేవుడా. ఆపు ఆపు, నీ అమ్మ కడుపులో బాంబు పెట్ట. దేవుడా దేవుడా అంటే ఎవరో పోయారనుకుంటారే. ఇది పాట కాదు, పాట కాదే, చౌకేకలు చౌకేకలు. నాయనమ్మా నాయనమ్మా. నిజంగా నా పాట బాగలేదండి. దేవుడా. శాంతి అని పిలవచ్చు. అమ్మో తప్పండి, మీరు గొప్పింటోళ్ళు, మిమ్మల్ని పేరు పెట్టి పిలవకూడదు. పర్వాలేదు, పిలవకూడదు అంటే పిలవకూడదు అంతే. మీకు గోరింటాకు పెట్టాలా వద్దా? పెట్టాలి. మరైతే మాట్లాడకుండా చేతులు చాపండి. ఇప్పుడు చెప్పండి, మీకు చందమామ పెట్టాలా, నెలబంక పెట్టాలా, చుక్కలు పెట్టాలా? నీకు ఇష్టం వచ్చింది పెట్టు. సరే అన్ని పెట్టేస్తాను. ఈ చేతిలో చందమామ, ఈ చేతిలో నెలవంక, ఇదిగో కథలొద్దన్నానా? ఇది నెలవంక. ఇప్పుడు చుక్కలు పెడతాను. మామ బచ్చడైపోద్ది. కథలొద్దానా? ఇదిగో బయట జారిపోయింది దేవుడు. నేను చదువుతానుగా. ఇక తుఫాన్ వచ్చినా చాలదు. చెయ్యి చాపండి. లేవండి. లేవమంటుంటే ఏంటిది వదులు. ఇప్పుడు కదలండి చూస్తాను. ఏం చేస్తున్నావు అమ్మాయి గారిని? ఏం లేదమ్మా, గోరింటాకు పెట్టమన్నాను, కదులుతున్నానని ఇలా కట్టేశాడు. నువ్వు గోరింటాకు పెట్టించుకోవడానికి బండాడే దొరికాడా? అయినా అన్నాలు తినబోయే ముందు గోరింటాకు ఏంటి? ఊరికే నచ్చబెట్టగా పోతలకి. అమ్మాయి గారు చేతులు చాపండి. ఏంటా డాన్సింగ్? దురద పుడుతుంది దేవుడు. ఎక్కడ? వెనకాల. నేను గోగుతాగా. ఎక్కడ? ఇక్కడ 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 చాలా చుక్కలు చుక్కలు.